హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో నేను బిస్కెట్స్తో పుడింగ్ చేయబోతున్నాను. ఈ బిస్కెట్స్ పుడింగ్ని చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోనికి ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్ని ఒక ఫుల్ ప్యాకెట్ని వేసేసుకోవాలి. బిస్కెట్స్ని ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత 2 గుడ్లను కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి కొట్టి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 కప్పు పచ్చిపాలను వేసుకుంటున్నాను. పచ్చిపాలను మాత్రమే యూస్ చేయాలి ఈ పుడింగ్కి. టీ కప్తో 1 కప్పు వేసుకుంటున్నాను పాలను. పాలను వేసుకున్న తర్వాత 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్కి బదులుగా మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బిస్కెట్స్ని మిల్క్లో మునిగే విధంగా ఒకసారి స్పూన్తో కలిపి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయండి. తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోనికి 1 కప్ షుగర్ని వేస్తున్నాను. ఈ షుగర్ కరిగే విధంగా ఇలా షుగర్ని వేసుకున్న తర్వాత ఈ షుగర్ కరగడానికి ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యేలాగా స్పూన్తో కలుపుకుంటూ ఈ షుగర్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ పాకం వచ్చే వరకు స్పూన్తో కలుపుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ మెల్ట్ అయ్యి ఇలా పాకంలోకి రాగానే దీంట్లోకి కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ని కలిపాను. చూస్తున్నారు కదండి, పాకం అయితే ఇక్కడ ముద్రు పాకంలోకి వచ్చేసింది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ పాకంని ఒక టిఫిన్ బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పాకంని టిఫిన్ బౌల్లోకి వేసుకున్నాక ఈ పాకంని ఒక 5 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పాకం గట్టిపడి ఇలా అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బిస్కెట్స్లోకి పాలు గుడ్లు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మిశ్రమంని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న మిశ్రమంని ఇప్పుడు ఈ క్యారమెల్ బాక్స్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత టిఫిన్ బాక్స్కి పైన మూత పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బాక్స్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బౌల్ గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ పెద్ద బౌల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక దీంట్లోకి స్టాండ్ని కానీ లేదా ప్లేటుని కానీ ఇలా పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టిఫిన్ బాక్స్ను ఈ గిన్నెలోనికి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమెల్ బిస్కెట్ పుడింగ్ రెడీ కావడానికి 30 to 40 మినిట్స్ పాటు పడుతుంది. ఫ్లేమ్ని స్టార్టింగ్ 5 మినిట్స్ హైలో పెట్టుకున్న తర్వాత మిగిలిన 35 మినిట్స్ని సిమ్లో పెట్టుకొని ఈ క్యారమెల్ బిస్కెట్ పుడింగ్ బాక్స్ని నీటి ఆవిరి పైన ఉడికించుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి టిఫిన్ బాక్స్ మూత ఓపెన్ చేసి టూత్పిక్తో కానీ లేదా ఫోక్తో కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి. టూత్పిక్కి తడి అంటుకోకుండా ఉన్నట్లయితే అది ఉడికిపోయిందని అర్థం. ఒకవేళ టూత్పిక్కి తడి ఉన్నట్లయితే ఇంకో 5 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది రెడీ అయ్యాక దీన్ని కూల్ చేసుకున్న తర్వాత టిఫిన్ బాక్స్ని బయటకు తీసి దీని అంచుల వెంబడి ఇలా స్పాచులాతో ఒకసారి తిప్పుకొని ప్లేట్ పెట్టుకొని తిరగేసుకొని ఒకసారి ప్లేట్ పై నుంచి ట్యాప్ చేస్తే యమ్మీ యమ్మీ అయిన క్యారమెల్ బిస్కెట్ పుడింగ్ రెసిపీ ప్లేట్లోనికి పడిపోతుంది. అంతేనండి, సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ క్యారమెల్ బిస్కెట్ పుడింగ్ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.